బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే కార్తిక్ గారు. ఏమిటో అప్పుడే చూస్తుంటే సార్, కొంతమందికి భవిష్యత్తు తెలిసిపోతా ఉంటది అనమాట. మనకి చెప్తుంటాం కదా, సిక్స్త్ సెన్స్ అని. సో ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడో కదిలిపోతుంది, ఈ నా ముఖ్యమంత్రి సీట్ నాకు ఉండదని ఆయనకు అర్థమైపోయినట్టుంది. అర్థమైపోయి ఆ ఉమ్, ముఖ్యమంత్రి సీటు సరే ఎవరో ఒకరు కూర్చుంటే కూర్చోండయ్యా, మీరన్నా కూర్చొని ఆ పనులు కానిచ్చేసేయండి అన్నట్టు అన్నారు. ఎందుకంటే మొన్న ఉమ్, ఆయన ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి కదండి, ఇంకో 45 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్షన్స్ ఉమ్, ముందు ఏదో ఒక హంగామా చేయాలని చెప్పి మొన్న ఏయో చిన్న చిన్న పరిశ్రమలను అయ్యాను ఇయ్యను ఎయ్యో రిబ్బన్ కటింగ్ భూమి పూజ చేస్తా ఉన్నారంట. ఆ ఉమ్, భూమి పూజ ఈయన చేస్తే విమర్శలు వస్తాయి కదా, ఎందుకంటే పోయినసారి చంద్రబాబు గారిని విమర్శించారు. ఎలక్షన్ల ముందు చేస్తారా, ఉమ్, ఇదే నా నీ చిత్తశుద్ధి, ఇన్నాళ్ళు ఏమయ్యేవో అన్నారు. సో ఇప్పుడు కూడా ఉమ్, ప్రతిపక్ష పార్టీలు అయ్యే అంటాయి అని చెప్పి ఆయన ఏం చేశారంటే, ఆయన చేయకుండా అమర్నాథ్ గారిని చేయమన్నారు. అమర్నాథ్ గారు ఉమ్, వెళ్ళిపోయి డైరెక్ట్ గా సీఎం చైర్ లో కూర్చొని చేశారు. ఈయన ఎలాగూ ఉమ్, నాకు నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వట్లేదు ఈసారి, నేను ఆయన సీట్కి ఉమ్, ఎసరు పెడదామని చెప్పి వెళ్ళి ఆయన సీట్లో కూర్చొని చేశారు ఇది. ఏంటి సార్ ఉమ్, వైఎస్ఆర్సీపీలో ఈ కుర్చీలాట? అసలు ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు రాష్ట్రం అంతా చూస్తుంటే ఎక్కడ చూసినా కుర్చీ గోల అయిపోయింది అనమాట. ఒకళ్ళేమో కుర్చీ మడత పెడతా ఉంటారు, ఒకళ్ళేమో కుర్చీ ఉమ్, లాక్కుంటా ఉంటారు. ఈ కుర్చీల పోరు ఉమ్, ఎక్కువైపోయింది. ఉమ్. కార్తిక్ గారు, ధన్యవాదాలు. నేను చూశాను ఆ, వీడియోలో. మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఉమ్, ఏకంగా ముఖ్యమంత్రి గారి కుర్చీలను కూర్చొని ఆ, ముఖ్యమంత్రి హోదాని అనుభవిస్తూ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశాడు అని. ఉమ్, ఆ, అంటే బహుశా గుడివాడ అమర్నాథ్ గారు అనుకుని ఉంటాడు, ఉమ్, ఇక మనకి మంత్రి పదవే పోతుంది, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది, ఉమ్, ఆ సీట్లో ఒకసారి కూర్చొని కనీసం అలా అన్నా సరే ఒక స్వేద తీరదాం అనే భావం కలిగి ఉందో ఏమో. ఆ, ఎందుకంటే ఉమ్, గుడివాడ అమర్నాథ్ గారి యొక్క పాత్ర, ఒక ఉమ్, పరిశ్రమల శాఖ మంత్రి, ఉమ్, ఈ రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇచ్చామని చెప్పి చాలా గంభీరంగా విశాఖపట్నంలో సెమినార్లు పెట్టి చెప్పాడు. ఉమ్, ఎక్కడ పెట్టారయ్యా పరిశ్రమలు, ఎవరు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎంత భూమి ఇచ్చారని అడిగితే ఉమ్, కోడిగుడ్డు పెట్టగానే పిల్ల అవుతుందని చెప్పేసి అని కోడిగుడ్డు మంత్రిగా పేరు భావించాడు. ఉమ్, ఈ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే మీరు గమనించారో లేదో, ఈ మధ్య మీరు సభల్లో మీకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు. ఒక ఏడాది క్రితం బడి పిల్లల సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రసంగం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి యొక్క మూడు పిల్లల గురించి మాట్లాడేవాడు. బడి అవును. పిల్లలకు, ఉమ్, పాఠశాల విద్యార్థుల సభలో కూడా మూడు పిల్లల గురించి మాట్లాడేవాడు. ఈ రోజున సిద్ధమని సభలు పెట్టేసేసి ఇలా చొక్కాలు మడతేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేదు, కనీసం గుప్పెడు మట్టి పెట్టే పరిస్థితి కూడా లేదు, ఆయనకి తెలుసు. ఉమ్, మీరు ఈ మధ్య నేను షెడ్యూల్ చూశాను, నిన్ననే వచ్చింది షెడ్యూల్. ఉమ్, మార్చి 6వ తారీఖున మార్చి 6వ తారీఖున ఆంధ్రప్రదేశ్ చివరి అసెంబ్లీ సమావేశాలు ముగియబోతున్నాయి. ఉమ్, అంటే ఫోటో సెక్షన్ జరుగుతుంది ఆ రోజున. ఉమ్, ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసి ఫోటో దిగి వెళ్ళిపోతారు. ఉమ్, మొన్న జరిగిన 4 రోజుల జీరో బడ్జెట్ సమావేశంలో కూడా, ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ సమావేశంలో కూడా ఉమ్, క్వారం లేదు శాసనసభలో. ఉమ్, క్వారం లేదు, వైసీపీ ఎమ్మెల్యేదే సభకు రావడంలా ఉమ్, దాదాపుగా ఒట్టిపోయింది ప్రభుత్వం. ఉమ్, ఇక ఈ నేపథ్యంలో ఏంటంటే ఆయన ఏదైనా పరిశ్రమకి శంకుస్థాపన చేస్తున్నా, ఏదైనా ఓపెనింగ్ చేస్తున్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, ముఖాలు ఉమ్మేస్తారు. అందుకని ఏంటంటే ఆ బాధ్యత ఏదో గుడివాడ అమర్నాథ్కి చెప్పి ఆ శంకుస్థాపనలు ఏంటో, ఆ శిలాపలకాలు ఏంటో నువ్వు చూసుకోయానని ఈయన జనంలోకి వెళ్ళిపోయి కాలకేయుల నినాదాలు చేయటం. ఉమ్, రండి చూసుకుందాం, చొక్కాలు ఇప్పుదాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే ఈరోజు చొక్కాలు ఇప్పుతారు, 2 3 సభలు అయిన తర్వాత ఏం చేస్తారు, లుంగీలు ఇప్పుతారా? ఉమ్, ఆ మాట కూడా చెప్పొచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, ఆ? అంటే ఉమ్, ఒక ప్రేరేపితమైన అంటే కొట్లాటగా, అంటే చంద్రబాబు నాయుడు గారు అటువైపు, ఇటువైపు నేను, వాళ్ళ మీద మనం కలబడదాం, కొట్టుకుందాం. ఏంటి, నాకెవరో లేరు, నేను దేవుని బిడ్డను, పైన దేవుడు కింద మీరు ఉన్నారు, నాకు ఛానల్ లేవు, మీడియా లేదు, పేపర్ లేదు, డబ్బు లేదు, నేను ఒక ఆ, ఎవరో లేని ఏకాకిని, మిమ్మల్నే నమ్ముకున్నానని ఒక ఉన్మాద పూరిత, ఒక ఏ ఏ నయానియంత హిట్లర్ ఏకాకే కదా పూరిత సార్. ప్రసంగాలు చేసి అమ్మ అమ్మ మరి లేదు, చెప్తున్నారు కదా. చెల్లి లేదు, బాబాయ్ లేరు, ఎవరు లేరు పాపం, ఏకాకే కదా. ఆ, ఆ మాటే చెప్తున్నాడు, ఉమ్, ఏకాకే. ఉమ్, ఆ బంధువులు లేని ఏకాకే, ఏకాకి నా దారి ఎడారి, ఉమ్, నా పేరు బికారి నా, ఆ, అన్నట్టుగా. ఇక ఆయన ఏకాకి, పైపెచ్చు ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు. ఉమ్, ఆయన అంగబలం లేదు, అర్ధబలం లేదు, మీడియా బలం లేదు. ఏంటి, ఉమ్, వాళ్ళందరూ పెత్తందారులు, నేను పేదోడిని, నా మీద కుసిగొలుపుతున్నారు కాబట్టి కొట్టుకుందాం అని చెప్పేసి అని ఒక ప్రేరేపిత ఉన్మాద లక్షణాలతో ఆమ్, నియంత్రణ యొక్క ప్రసంగం చేయటంలో కూడా దాని అర్థం అదే. ఉమ్, కాబట్టి
ప్రభుత్వ పతనం, ప్రభుత్వ ఓటమే నాకు తెలిసైతే క్షుణ్ణంగా మీరు దుర్పిని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మోములో కనిపిస్తుందండి. కారణం ఏంటంటే ఆయన చేసుకున్న తప్పిదాలే. ప్రతిపక్ష పార్టీలు చేసిన పోరాటాల కంటే స్వయంగా ఆయన చేసిన తప్పిదాలు మీరు గమనించిన ఒకసారి కార్తీక్ గారు 101 సార్లు న్యాయస్థానాలు చెప్పినాయండి తీర్పులు. న్యాయస్థానాలు చెప్తే ఏమండి నువ్వు ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయకూడదండి, అలా వేయటం కరెక్ట్ కాదు అని అంటే దాన్ని మార్చుకోవాలా, లేదు సోషల్ మీడియాలో అరెస్టుల గురించి మార్చుకోవాలా, జడ్జిలను తిడితే మార్చుకోవాలా, అమరావతి రైతులు మేము భూములు ఇచ్చాము 3 రాజధానుల మూలాన రాష్ట్రంలో ఏమొస్తుంది మాకు న్యాయం చేయండి అని న్యాయస్థానం చెప్పిన, అమరావతి మహిళలు ఉద్యమాలు చేసిన కనీసం కించిత్తు ఇప్పుడు హైకోర్టుకి మేము 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం అన్నాడే తప్ప మళ్ళీ ఆచరణలో రాయలసీమ ఉత్తరాంధ్రలో రెచ్చగొట్టేసేసి సభలు పెట్టి లేదా కులదూషణ చేసి కమ్మవారిని కమ్మవారు అని చెప్పి ఒక సామాజిక వర్గాన్ని అసలు ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేసే ప్రయత్నం, లేదంటే మా దళిత బహుజన కులాల మీద దాడులు కానీ లేదా ఉద్యోగ కల్పన కానీ ఉపాధి అవకాశాలు ఇవన్నీ లేకపోవటం మూలనే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత భయంకరమైన కష్టకాలం వచ్చింది. మనం ఏనాడు చెప్పాం కార్తీక్ గారికి గుర్తుందో లేదో, మన భస్మాసురుడు చేసిన దీక్షకి శివుడు ప్రత్యక్షమై వరం ఇస్తే ఆ వరం తీసుకున్న తర్వాత భస్మాసురుడు ఈ వరం నిజమో కాదో ముందు నేనెత్తిన చేయి పెడతానని చెప్పి శివుడు వెంటబడిందంట. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచో చెడో ఏదో ఆయన తిరిగాడు, పార్టీ పెట్టుకున్నాడు, ప్రజలు అతనికి అధికారం చేపడితే ఇక 151 మంది నాకు ఇచ్చారని చెప్పి నాకు మందబలం ఉందని ప్రజావేదికను కూర్చడము, ప్రతిపక్ష పార్టీల యొక్క కార్యాలయాన్ని ధ్వంసం చేసి మా కార్యకర్తలకు బీపీ ఉందని అంటాము, ఐపీఎస్ని వైపీఎస్గా మార్చుకోవటం, ఆఖరికి పోలీస్ అధికారులు డీజీపీ లాంటి వాళ్ళు కూడా జీ హుజూర్ అని చెప్పేసి కోర్టుల దగ్గర చేతులు కట్టుకొని నిలబట్టాలి. ఇంత పరిపాలన చేసిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఎలా చెల్లుబాటు అవుతుందండి? పక్క తెలంగాణ చూశారు కదా, కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారు? కేవలం ఆయన అహంకారం ద్వారానే ఓడిపోయారు. వేస్తే వెళ్ళే ఓట్లు, లేకపోతే లేదు నాకు చేయాల్సిన అవసరం లేదు, నేను ఫామ్ హౌస్లో పడుకుంటాను. ఇంత పెడదోరణలతో ఇంత నియంతలాగా మాట్లాడితే ప్రజలు ప్రజాస్వామ్యంలో హర్షించరు. దానినే హర్షించని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నియంత లక్షణాలు, కేసీఆర్ గారు 10 రూపాయలు చూపిస్తే దాదాపు 1000 రూపాయలు చూపించాడు ప్రజల మీద దాష్టీకాలు. ఆ అరెస్టులు కూడా చూశారు. ఇప్పుడు మీరు అంగన్వాడీ టీచర్లు ఉన్నారండి, పొత్తి కడుపులో చెయ్యేసి అరెస్ట్ చేశారు, చీరలు లాగారు, కోకలు లాగారు. రేపొద్దున ఆ ప్రజలు వైసీపీకి ఎందుకు మద్దతుగా నిలబడతారు? లేదా అమరావతి రైతులు ఉన్నారు, వీళ్ళంతా మనుషులే కదా, వీళ్ళంతా మనుషులు ఓటర్లే కదా. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకి దిగదుడుపు పరిస్థితి వచ్చింది. ఇక ఈ గుడివాడ అమర్నాథ్ గారు కానీ ఏ అమర్నాథ్ కాపాడలేని పరిస్థితి. నాకు తెలిసి అయితే మరి మీరు వింటున్నారు లేదో, కొడాలి నాని గారికి వల్లభనేని వంశీ గారికి కూడా టికెట్లు ఇవ్వంటున్నారు. రోజా గారికి ఎటు ఇవ్వనుకోండి, వాళ్ళ పరిస్థితి కూడా చాలా ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే సర్వే రిపోర్ట్లు వాళ్ళ మీద కూడా ఓడిపోతారనే వచ్చింది. ఒకవేళ ఇంకా ఏమన్నా కొడాల నాని గారికి ఇస్తారులేండి, కొడాల నాని గారికి ఒక్కరికి కన్ఫర్మ్ టికెట్, రోజా గారికి ఉందో లేదో తెలియదు. ఇచ్చినా కూడా ఓడిపోతారనే రిజల్ట్స్ బేస్ చేసుకుని ఒకటివే. కొడాల నాని గెలుస్తాడు అంటున్నారులేండి. కొడాల నానికి కొడాలి నాని కాదు కదా, ఏ కొడవల నానీలు కూడా గెలవలేదు. నిశ్శబ్ద విప్లవం వస్తుంది, భూస్థాపితం చేస్తుంది వైసీపీ పార్టీ. ఎందుకంటే అంతగా పేరుకుపోయినాయి సార్. మీరు ఏదో కొడాలి నాని గారు ఏదో కాస్త ఆయన ఏదో చొక్కా మాడితేసేసి తెలుగుదేశం వీళ్ళ మీద కాస్త రౌడీజంగా మాట్లాడితే, ఆయన ఏదో ఆ ఊర్లో కొంతమంది దళితుల్ని క్రింది కులాలను సార తీసుకొని ₹1 బెల్లిచ్చి ఒక గ్లాసు బంధిస్తే చేయకూడదంటే మీరు అనుకుంటున్నారేమో. చూడండి రేపు పొద్దున్న నేను చెప్తున్నాను, గుడివాడలో కూడా భూస్థాపితం అయిపోతారు కొడాలి నాని గారు. అసలు కొడాలి నాని గారు లాంటి వాళ్ళు, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళకి అసలు డిపాజిట్లు కూడా దక్కవండి. పరిస్థితి అలా ఉంటుంది. ప్రజలు చాలా ఆగ్రహావేశాలు ఉన్నమాట యథార్థం. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నమాట యథార్థం. మీకు కనిపించట్లా ప్రతిపక్ష పార్టీల యొక్క ధమాకా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన సభలకు కూడా డబ్బులు ఇచ్చుకుంటున్నాడంటే దాని అర్థం ఏంటి? ఒక ముఖ్యమంత్రి సభలకి 500, 1000 రూపాయలు ఇచ్చేసి వాలంటీర్లను పెట్టుకొని చెప్తున్నారు కదా. వాలంటీర్లు నా సైన్యం అంటే అర్థం ఏంటంటే, వైసీపీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు సార్. వైసీపీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. జనసేనకి 2 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరికి సైన్యం? వైసీపీ వాలంటీర్ 2,60,000 మందిని ఎందుకు అంటుంది? 60 లక్షల మందిని తీసేసి ఈ 2,60,000 మందిని 4,80 లక్షల మంది ఓటర్ల మీద గుజ్జుగొల్పే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అర్థం కావడంలా. అంటే కార్యకర్త సిద్ధంగా లేడు సైన్యంలో చేరటానికి. నువ్వు 5,000 రూపాయలు నెలవారీ జీతం ఇచ్చి
వాళ్ళ వాళ్ళని గాడి చాకిరి చేయించుకొని వాళ్ళని ప్రేరేపిస్తున్నావు. ఇంత తప్ప వేరే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పరిపాలన ముదనష్ట పరిపాలన అని చెప్పని మొత్తం అర్థమైంది. మొత్తం అర్థమైంది కాబట్టే చాలా రాజకీయ పార్టీలు, అంటే రాష్ట్రానికి మేలు చెయ్యని రాజకీయ పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం వస్తుంది. తెలుగుదేశం పార్టీ పొత్తుకు పోవటం కాదండి నాకు తెలిసి, రావాల్సిన ప్రతిపక్ష పార్టీలే వస్తున్నాయి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అది ఉమ్మడిగానే యుద్ధం చేస్తే కొద్దిగా మరింత జాగరూకతగా పోరాటం ఉంటుందని చెప్పేసి ఈ రాజకీయ పొత్తులు, ఆ పొత్తుల్లో భాగంగా ఐక్య సంఘటనతో ఎన్నికల పోదామని ఆలోచన చేస్తున్నట్టే అనిపిస్తుంది. యా, చూద్దాం సార్. డెఫినెట్ గా ఏంటంటే మనకి పొత్తులు అనేది అది సెపరేట్ టాపిక్, మనం ఇందాక కూడా ఒకసారి డిస్కస్ చేసాము. కాకపోతే ఏంటంటే ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం డెఫినెట్ గా ఆయనకి ఆ ఇండికేషన్స్ అయితే ఉన్నట్టున్నాయి, ఎలాగో ఓడిపోతామని. అందుకే కుర్చీలు మడత పెట్టండి, చేతులు మడత పెట్టండి, పోరాడండి, ఎలక్షన్స్కి వచ్చిన వాళ్ళని తన్నండి అన్నట్టు ఇండికేషన్స్ ఇస్తా ఉన్నారు. కాకపోతే ఆయన ఉమ్. అనుకుంటున్నారేమో ఆయన ఒక్కళ్ళే కదా, అవతలాలకు కూడా యుద్ధానికి రెడీగా ఉన్నారు, ఎవరైనా సరే అంతదాకా వస్తే ఆ, తెగిద్దామని చెప్పి. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తాడిదన్నేవాడు ఉంటే తలదన్నేవాడు అవును. ఉంటాడండి. అవును. ఉమ్. అది తెలుసుకోవాలి. ఏ పార్టీ అయినా తెలుసుకోవాలి, అదే ఎవరైనా తెలుసుకోవాలి. కేసీఆర్ గారు, వాళ్ళ గురువు గారు కేసీఆర్ నుంచి కొంచెం నేర్చుకోవాలి. ఎందుకంటే నిన్నే ఉమ్. ఆయన ఇంతకన్నా ఎక్కువ ఎగిరారు కేసీఆర్ గారు, చివరికి ఏమైందో మనం చూసాము. సో డెఫినెట్ గా పదవిలో ఉన్నాం కదా అని చెప్పి అయ్యి మడత పెడతా ఉంటే ప్రజలు కూడా మడత పెడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ కార్తీక్ గారు. మచ్.